अहो आंध्रभोजा श्रीकृष्णदेवराया विजयनगर साम्राज्य निर्माण तेजो विराजा ये शिथिलाలలో చిరంజీవి వైనావయా. ఏంటి ఈవిడ ఈ పాట ఎందుకు పెట్టుకుంది, ఏంటి శ్రీకృష్ణదేవరాయలు అంటుంది, ఆంధ్రభోజ అంటుంది అంటే, ఈరోజు భోపాల్ గురించిన చరిత్ర చదువుకుందాం. చరిత్ర మనందరం చదువుకున్నాం. చరిత్ర చదువుకున్న వాళ్ళందరికీ కూడాను చరిత్ర అంటే చాలా ఇష్టం. నాట్ ఓన్లీ ఇండియన్ హిస్టరీ అండి, ఇంటర్నేషనల్ హిస్టరీ కూడా చాలా ఇష్టం. నేను చరిత్ర స్టూడెంట్ని కాబట్టి నాకు పొలిటికల్ సైన్స్ కూడా నాకు ఇష్టమైన సబ్జెక్టు కాబట్టి ఏంటంటే నేను ఎక్కువగాను చరిత్రలోకి వెళ్ళిపోతూ ఉంటా. అయితే ఆంధ్రభోజ అని ఎందుకు అన్నారు అని మీకు ఇవాళ నేను చెప్తాను. ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలని ఆంధ్రభోజ అన్నారు. అంటే ఏంటంటే ఆంధ్రభోజ అంటే ఇంకొక భోజ ఎవడో ఉన్నాడు అని అర్థం కదా. ఆ ఆంధ్రభోజ కాక ఇంకొక భోజ ఎవరంటే పర్మార్ డైనాసిటీకి చెందిన భోజరాజు అంటారు. ఆయన మధ్యప్రదేశ్లో ఉన్న ధార్ కానీ ధర్ కానీ ఏదైనా అనొచ్చండి. ఆ సిటీని, ఏన్షియంట్ సిటీని రాజధాని చేసుకుని పరిపాలించాడు. అక్కడ ఆ సంస్థానాన్ని పరిపాలించాడు. ఏదంటే భోపాల్ అనమాట. అక్కడ ఆయన టైంలో అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టారు. పాల్ అంటారు ప్రాజెక్టుని. అయితే భోజరాజుకు సంబంధించిన టైంలో కట్టారు కాబట్టి దాన్ని భోజపాల్ కాస్త భోపాల్ అయిందనమాట. అది భోపాల్ నగర విశిష్టత. అది ఈ భోపాల్ నగర చరిత్ర ఏంటంటే దీనికి చాలా సంవత్సరాల చాలా చరిత్ర ఉందండి. 1010 సంవత్సరాల నుంచి 1055 వరకు భోజరాజు పరిపాలించాడు. ఆయన చాలా గొప్ప వక్త, చాలా పండితుడు, చాలా స్కాలరు, చాలా రకాల కళా పోషణ చేసిన వ్యక్తి. చాలా గొప్ప పనులు చేశాడనమాట. ప్రజలను బాగా చూసుకున్నాడు భోజరాజు ఆయన పేరు. అయితే ఆయన ధార్ అనే ఒక పట్టణాన్ని ఇదిగా చేసుకుని, రాజధానిగా చేసుకుని భోపాల్ సామ్రాజ్యం అంటే సంస్థానం అన్నమాట. దాన్ని పరిపాలించాడు. తర్వాత ఒక టైంలో ఏమైపోయిందంటే అతని టైం తర్వాత ఏంటంటే ఢిల్లీ సల్తనత్కి వెళ్ళిపోయింది ఆ భోపాల్ది. తర్వాత మొఘల్స్కి వెళ్ళిపోయింది. ఆ మొఘల్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇదిగో మనకి ఈ పటౌడీ నవాబులు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అసలు విషయానికి సైఫ్ అలీ ఖాన్ గురించి మాట్లాడాల్సి వస్తున్నది. కాబట్టి ఏంటంటే ఇతను భోపాల్కి ఎలాగూ ఛోటా నవాబ్ అయ్యాడు ఎందుకంటారు ఇప్పుడు కూడాను. ఎందుకంటే ఈ రోజున భోపాల్ నగరంలో అందరూ కూడాను సైఫ్ అలీ ఖాన్ కోసం ఏడుస్తున్నారట, పైడబొబ్బలు పెడుతున్నారట, బాధపడుతున్నారట. అయ్యో ఛోటా నవాబు తొందరగా బాగైపోండి. జనాలంటే ఏంటంటే జనాలకి రాజులు అప్పుడప్పుడు నవ్వుతూ ఆనందంగా హాహాహా అంటూ ఉంటారు. కాబట్టి అదే అంటే పేదవాళ్ళ ముందొచ్చి అబ్బో రాజుగారు నా చేయి ముట్టుకున్నాడు, నా భుజం తడివాడు, నన్ను నవ్వాడు అని అనుకుంటారు. కాబట్టి అదే గొప్పతనం అనుకుంటారు అన్నమాట. కానీ వీళ్ళు పీడింపబడుతున్నారు, వీళ్ళ డబ్బులు, వీళ్ళ భూములు వీళ్ళన్నీ లాగేసుకుంటున్నారు అని వాళ్ళకి సోయి సురణ ఉండదన్నమాట ప్రజలకి. కాబట్టి ఏంటంటే ఆ రాజులు వాళ్ళందరూ కూడాను అట్లాంటి వాళ్ళు ఇప్పుడు గజపతి రాజులు చూడండి. ఇక్కడ మనకి విజయనగరం అక్కడ అశోక్ గజపతి రాజు వాళ్ళు ఉన్న ప్లేస్లలో ఆ రాజులంటే జమీందారులు రాజులంటే కూడాను వాళ్ళు అదే రకంగా ఇష్టంగాను వాళ్ళు చాలా ప్రేమిస్తుంటారు. అఫ్ కోర్స్ కొంతమంది నెగిటివిటీ ఉంటుంది, కొంత పాజిటివిటీ ఉంటుంది. కానీ నెగిటివిటీ తక్కువే ఉంటుంది, పాజిటివ్ వాళ్ళని లైక్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు లైక్ చేస్తారంటే రాజులని, రాజ సంస్థానాల్ని, రాజుల వైభోగాన్ని, రాజుల లైఫ్ స్టైల్ని వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మనసులో అదొక రకమైన మనకు కూడా ఇలా బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. కాబట్టి ఎదటివాడు అది ఎంత అనుభవిస్తున్నాడు కాబట్టి దాన్ని ఎంబైబ్ చేసుకుని మనం సొంతం చేసుకోవటానికని రాజులని ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. అయితే ఈ భోజరాజు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆయన చాలా గొప్ప సంస్కరణలు తెచ్చాడు ఆయన టైంలో. తర్వాత ఈ పర్మార్ డైనాసిటీలో ఉన్నవాడు భోజరాజు. ఈ భోజరాజు
ఈ పర్మార్ డైనాసిటీ 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు కొనసాగిందండి. అట్లా కుంటుతూ ఈయన తర్వాత ఢిల్లీ సల్తనత్కి వెళ్ళిపోయింది. తర్వాత మొఘల్స్ ఆక్యుపై చేసుకున్నారు. అట్లా మొఘల్స్ ఆక్యుపై చేసుకున్న తరుణంలో ఏం జరిగింది అంటే మహిళా సామ్రాజ్యం వచ్చేసింది. ఇంకా మహిళా సామ్రాజ్యం ఎట్లా వచ్చింది అంటే భోపాల్లో పూర్వీకులు అక్కడ జహన్నుమా ప్యాలెస్ అంటారు, ఇప్పుడు కూడా ఉంది. ఆ జహన్నుమా ప్యాలెస్ని వంశపారంపర్యంగా దాన్ని చాలా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఆ జహన్నుమా ప్యాలెస్కి ఇప్పుడు వారసుడు ఎవరో తెలుసా? సైఫ్ అలీ ఖాన్. ఎందుకు అంటే వాళ్ళ నాయనమ్మది అది. ఆ నాయనమ్మకి ఎలా వచ్చింది అంటే అది 1000 కోట్ల పైన ఉంటుందిట ఆస్తి విలువ. ఆ నాయనమ్మకి ఎలా వచ్చింది అంటే దాని గురించి కొంచెం వెనక్కి వెళ్ళిపోదాం. 1819 నుంచి 100 సంవత్సరాలు ముస్లిం మహిళలే పరిపాలించారు. వారిని అక్కడ ఉన్న వాళ్ళు నవాబు బేగం అంటారన్నమాట. అక్కడ మహిళలు వాళ్ళని ఆ మహిళా రాజుని మహా కింగ్ని నవాబ్ బేగం అంటారన్నమాట. ఫస్ట్ నవాబ్ బేగము ఖుద్సియా బేగం అండి. ఆమెతో మొదలైన రూలింగు తర్వాత కైఖుష్రావ్ జహాన్ అనే అంతమైంది. ఈ కైఖుష్రావ్ జహాన్ ఎవరో తెలుసా? చెప్తా. ఆ కైఖుష్రావ్ జహాన్ తన కొడుకైన హమీదుల్లా ఖాన్కి తన రాజ్యాన్ని త్యాగం చేసి ఎబ్డికేట్ చేసి ఆవిడకి ఇచ్చేసింది. ఇతను ఎవరంటే ఈ హమీదుల్లా ఖాన్ ఎవరంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ సైఫ్ అలీ ఖాన్ నాయనమ్మ వాళ్ళ నాన్నగారు అనమాట. ఆ నాన్నగారి నుంచి ఈవిడికి వచ్చింది. ఈవిడికి కూడా స్ట్రైట్గా రాలేదండి. ఈవిడికి అసలు ఇవాళ సైఫ్ అలీ ఖాన్ ఇవాళ ఆ ప్యాలెస్ని జహన్నుమా ప్యాలెస్కి ఓనర్ అయ్యాడంటే అతను అవటానికి వీల్లేదు. కానీ అతనికి ఏంటంటే ఆ హమీదుల్లా ఖాన్కి 2 కూతురు. పెద్ద కూతురు అబిదా బేగం. ఆవిడే అసలు యాక్చువల్గా రాజ్యానికి అధికారిని. కానీ ఏం చేసిందంటే ఆవిడ 1950లో వెళ్ళిపోయింది, పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఈ విభజన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయింది తన భర్తకి అక్కడ ఉన్న ఉద్యోగం వల్ల. మీకు ఒక దండం పెడతా, నువ్వే చూసుకో తల్లి అని చెప్పి చెల్లెలకి చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ నాన్నగారు 1962లో చచ్చిపోయినప్పుడు ఈవిడ ఈ సజీదా సుల్తాన్ అనే ఆవిడ మాత్రం రాణిగారు బేగం నవాబ్ బేగం అయిపోయిందనమాట. అట్లాగూ అక్కడి నుంచి వచ్చిందండి ఇది. అంటే ఏంటంటే 100 సంవత్సరాల మహిళా రాజ్యంలో ఇవాళ ఏంటంటే ఆ హమీదుల్లాకి ఇచ్చింది ఆవిడ. అంటే అంతవరకు అందరూ ఆడవాళ్లే పరిపాలించారు. కానీ హమీదుల్లాతో ఒక్కసారి బ్రేక్ పడింది ఆడవాళ్ల రాజ్యం, మహిళా సామ్రాజ్యం. మన ప్రమీల సామ్రాజ్యం అంటారు కదా, మనం ప్రమీల అంటే ఏంటంటే లేడీ సామ్రాజ్యం అనమాట. అట్లాగూ ఆ లేడీ సామ్రాజ్యం 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడ బ్రేక్ పడింది హమీదుల్లా ఖాన్తో. ఆ హమీదుల్లా ఖాన్ తల్లి అబ్డికేట్ చేయటం వల్ల, త్యజించడం వల్ల అతనికి వచ్చింది. అతని ద్వారా ఏంటంటే ఈవిడికి వచ్చింది అబిదా సుల్తానాకి, అబిదా బేగంకి వెళ్లాల్సిన రాజ్యాధికారం ఈవిడికి వచ్చిందనమాట. ఈ సాజీదా సుల్తానాకి వచ్చింది, సుల్తాన్కి వచ్చింది. కాబట్టి ఈ 1000 మొత్తం అక్కడ భూమి మొత్తం ఆస్తిపాస్తులంతా ఈవిడే ఏకఛత్రాధిపత్యంగా తీసుకుంది. తర్వాత ఈయన భర్త ఎవరు అంటే ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడీ. ఈయన పటౌడీకి నవాబు. ఆయన ఎవరు అంటే మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి తండ్రి అనమాట. అయితే అక్కడ ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడీ భర్త ఏమో అక్కడ పటౌడీ దానికి సంస్థానానికి నవాబు. ఇక్కడ ఈవిడేమో భోపాల్కి నవాబు, బేగం సాహిబా. అయితే అందుకని ఏంటంటే ఇట్లాగూ ఈవిడికి ఉన్న ఈ ఆస్తులు ఇవాళ ఏదైతే భోపాల్లో ఉన్న ఆ ప్యాలెస్ జహన్నుమా ప్యాలెస్, దీనికి ఇతను వారసుడు అంటున్నారు కదా, ఎలాగైతే ఉందో అది అక్కడ కూడా ఉన్నది. కాబట్టి ఇతనికి వేల 1200 కోట్లు అంటారు కానీ ఖచ్చితంగా కాదండి. అతనికి అంతకంటే ఎక్కువ ఉంది, వేల కోట్లు ఉన్నాయని చెప్తాను నేను. సరే, ఎన్ని కోట్లు ఉన్నా కానీ గవర్నమెంట్ ఏం తీసుకోబోట్లేదు, ఎవరికి లాక్కోబోట్లేదు, అది వేరే సంగతి. కానీ ఏంటంటే తర్వాత ఆవిడ ఎవరైతే సజీదా సుల్తాన్ మహారాణి అని అనకూడదండి, టిట్యులర్ అంటారన్నమాట. అంటే ఏంటంటే ఈ సంస్థానాన్ని గవర్నమెంట్ తీసేసుకుని పార్ట్ సి స్టేట్గాను దాన్ని ప్రకటించిందనమాట. అంటే ఏంటంటే పేరుకు నువ్వు ఒట్టిగా ఈ పేరుతో ఉండు, నువ్వు సుల్తానా, బేగమా, నవాబా, ఏదో ఒకటి ఉండు, కానీ ఏ అధికారాలు నీకు ఉండవు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. కాబట్టి వీళ్ళని
టిట్యులర్ అంటారనమాట. ఈ టిట్యులర్గా ఉంది. ఇప్పుడు ఏదో నవాబు అని సైఫ్ అలీ ఖాన్ అంట కదా, అతను కూడాను టిట్యులరే అంటాను నేను. అదే అతను ఒట్టిగా అధికారాలు ఏమీ లేని ఒక డమ్మీ నవాబ్ అనమాట. అతన్ని పటౌడీ నవాబ్ అని కూడా అంటారు. ఇప్పుడు జరుగుతున్న కాలంలో అతన్ని పటౌడీ నవాబ్ అంటారు, ఛోటా నవాబ్ కూడా అంటారు. ఛోటా నవాబ్ ఎందుకంటారంటే భోపాల్కి సంబంధించిన అతను వారసుడు కాబట్టి భోపాల్కి సంబంధించిన ఆ సంస్థానం ఏదైతే ఉన్నదో భోపాల్ సంస్థానం దానికి వారసుడు కాబట్టి అలా ఉన్నారనమాట. కాబట్టి ఇవాళ ఏంటంటే ఇవాళ అందరూ కూడా భోపాల్లో అందరూ ఏడుస్తున్నారట, చాలా బాధపడుతున్నారట. మా చోటా నవాబు. నాకు ఇదంతా కూడా బాగానే ఉంటుంది కానివ్వండి, కానీ జనాలు ఆ పిచ్చితనం, అమాయకత్వము అవన్నీ కూడాను వాళ్ళు లూటి అవ్వబడుతున్నారు. కానీ ఏంటంటే ఈ పిచ్చి ఏంటో తెలియదు. మరి నాకు రాజులు రాణీలు వీళ్ళంటే ఇష్టం, ఎంపరర్లు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను ఈ హిస్టరీ స్టూడెంట్ని కాబట్టి. కానీ ఏంటంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా లూటీ చేశారు, ఎలాగో భూముల్ని లూటీ చేశారు, డబ్బుల్ని లూటీ చేశారు, ట్యాక్స్ పరంగాను అసలు ఒకప్పుడు హెయిర్ కట్ చేసుకుంటానికి కూడాను చేశారు అనేది ట్యాక్స్ ఒలిచారు జనాలు. పిప్పి చేసేసి ఇదిగో ఈ తోలు ఒలిచేసినట్టుగా ఒలిచేసారనమాట. అందుకని నాకు కోపం వస్తుంది. జనాల్ని మొత్తం వాళ్ళ భూమిని, డబ్బుని, ఆస్తిని మొత్తం వాళ్ళ శక్తి యుక్తుల్ని వాళ్ళకి ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా లాగేసుకుని గొప్ప ఒక చోట పోగేసుకుని వాళ్ళు సంస్థానాలకి మహారాజులు అయ్యారు. కాబట్టి నాకు అదే ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే నాకు ఈ హిస్టరీ అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను ఎప్పుడు ఈ హిస్టరీ గురించి మన బ్రిటన్ హిస్టరీ గురించి కావచ్చు, లేకపోతే జర్మన్ హిస్టరీ కావచ్చు, రష్యన్ వీటి గురించి ఎందుకు మాట్లాడతానంటే బికాజ్ ఐ లవ్ హిస్టరీ. కాబట్టి ఆల్ సెడ్ అండ్ డన్ నేనేం చెప్తున్నానంటే భోజరాజుల కాలం నుంచి భోజరాలు 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు వాళ్ళు పరిపాలించారు. తర్వాత వాళ్ళు ఢిల్లీ సల్తనత్కి వెళ్ళిపోయింది, తర్వాత మొఘల్స్కి వచ్చేసింది. అట్లా అంటే ఏంటంటే మన దేశం, మన మనుషులు, మన జాతి మనుషుల్లో నుంచి ఎట్లా వెళ్ళిపోయి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అంచెలంచెలుగా మొఘల్స్కి వెళ్ళిపోయింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఇట్లా వెళ్ళిపోయిందంటే కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకు బాధపడాల్సిన అవసరం లేదు. సమర్థత ఉన్నవాడి దగ్గర నుంచి ఎవడు లాక్కోడు, సమర్థత లేని వాడి దగ్గర నుంచే లాక్కుంటాడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక్కటే మనం వెన్నుపోటు రాజకీయాలని మన ఆంధ్రప్రదేశ్లో అంటాం. అంటే సమర్థత లేదు కాబట్టి అతను పోగొట్టుకున్నాడు, సమర్థత ఉన్నది కాబట్టి అతను గెలవగలిగాడంట నేను. కాబట్టి ఏంటంటే ఇక్కడ వెన్నుపోటులా లేకపోతే చీటింగ్లా అవి ఇవి కాదండి. సమర్థత ఎక్కడుంటే అక్కడ, అంటే ఏదంటే చాణక్యం అంటారు. అందుకే ఒక రకమైన కన్నింగ్నెస్ని రాజకీయాల్లో చాణక్యం అంటారు. ఎందుకు అంటే ఇదిగో ఇదే అంటారు, సమర్థతని చాణక్యం అంటారు అనమాట. కాబట్టి ఆ చాణక్యం అంటే కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ సమర్థతకి ఒక రకమైన స్క్రూపుల్స్ ఉండవు, ఒక రకమైన ఎథిక్స్ ఉండవు, ఏమీ ఉండవు అనమాట. కంప్లీట్గా కట్ త్రోట్ పాలిటిక్స్గా ఉంటాయి. అప్పుడు ఆ కాలంలోనూ అంతే, ఈ కాలంలో అంతే, రాబోయే కాలంలో కూడా అంతే. కాబట్టి ఏంటంటే మనం గింజుకోకర్లా వాడు కొట్టేశాడు, వీళ్ళు లాక్కున్నాడు, వాడు ఇన్వేడ్ చేశాడు, వాడు ఆక్రమించుకున్నాడు, వాడు వచ్చేసి మన భూమిని ఆక్రమించుకున్నాడంటే వాడి సమర్థత మీద మనం ఫోకస్ పెట్టాలి. వాడి సమర్థతని మనం ఎప్రిషియేట్ చేయాలన్నమాట. సో అదండి సంగతి. కాబట్టి ఇవాళ భోపాల్లో ఎంతోమంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. చోటా నవాబ్ అంటున్నారంటే గొప్ప విషయం. ఎందుకంటే మరి గొప్ప విషయం కదా. మరి షర్మిలా ఠాగూర్ అంతటి వాడిని పటౌడీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అంతటి వాడిని తన వల్ల వేసుకుని పెళ్లి చేసేసుకుంది. అంత రాజ్యానికి, అంత నిధులకి, అంత ఒక రకమైన ఒక వారసత్వానికి, కోట్లకు పడగలు ఎత్తిన వారసత్వానికి వారసురాలైంది తన పిల్లలకి ఇచ్చిందంటే మరి గొప్ప విషయం. కాబట్టి ఏంటంటే ఇలా జరిగిపోతూ ఉంటుందన్నమాట. మరి వాళ్ళు హాఫ్ ముస్లింలు హాఫ్ హిందూస్ అంటారు, కానీ మరి అది ఏది కాదు కానివ్వండి, ఎవరు ఏ మతం అనేది కాదు. కానీ ఇక్కడ మెటీరియల్ సంగతి అనమాట. ఆ డబ్బు ఎవరికి చెందుతుంది అంటే ఇదిగో ఈ ఇతనికే చెందుతుంది. ఇప్పుడు రాబోయే పోలీసులు కూడా కేసులు సరిగా దర్యాప్తు చేయట్లేదని అనిపిస్తున్నది. ఎందుకంటే ఒకసారి ఒక్కొక్క రకంగా వెర్షన్ చెప్తున్నారు. ఒక్కొక్క రోజున మొన్నేమో మనోజ్ కనోజియా అని అతను పట్టుబడ్డాడు. అక్కడ పోలీస్ అదేంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ చెప్పాడు
అక్కడ ఎక్కడో ఒక చోట దుర్గ్ అనే చోట పట్టుబడ్డాడు. తర్వాత అతని పేరు మార్చేసి బంగ్లాదేశ్కి చెందిన మనిషి అతని సిటిజన్ అంటున్నారు. అన్ని అబద్ధాలుగా అనిపిస్తున్నది. ఎవరు నిజమో ఏది అబద్ధమో కానీ ఇదంట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇది మొత్తం కాలగర్భంలో కలిసిపోతుంది. ఏం జరిగేది ఏదో తూచి అంటారు. అప్పుడు కనుక ఎన్నో రకాల మిస్టరీలు కనుక సునంద పుష్కర్ చచ్చిపోయిన మిస్టరీ మనకి ఇంతవరకు తెలియలేదు. ఇంకా చాలా 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 మొన్న ఈ మధ్య ఒక హీరోని చంపేసేసారు, ఒక అప్కమింగ్ హీరో ధోని సినిమాకి తను హీరోగా చేసిన అతను ఏదో సడన్గా మర్చిపోయాను ఆ పేరు. అతన్ని కూడా చంపేసేసారు, ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మరి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ అన్నారు, అది అన్నారు, ఏదీ తేలదు. కాబట్టి ఇది కూడా నువ్వు తూచి అంటుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు మాత్రం భోపాల్లో అందరూ ఏడుస్తున్నారన్నమాట వాస్తవం. అతను ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి విషయం అనేది అంటే ఇదనమాట. అంటే అసలు యాక్చువల్గా అది భోజరాజులకు చెందిన పర్మార్ డైనాసిటీకి చెందిన అది ఒక సామ్రాజ్యము. దాన్ని అంచెలంచెలుగా వస్తూ వీళ్ళ చేతుల్లోకి దిగిందనమాట. వాళ్ళ ఆస్తులన్నీ కూడాను వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు టిట్యులర్స్గా ఉన్నారు. రాబోయే వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు ఈ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.